హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు మన ఛానల్లో లలితాదేవి నవరాత్రుల కోసం తెలుసుకోబోతున్నారు. అదేంటి, లలితాదేవికి కూడా నవరాత్రులు ఉంటాయా అంటే ఉంటాయండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు అనేవి వస్తాయి. ఫిబ్రవరిలో శ్యామల నవరాత్రులు, ఈ చైత్ర మాసంలో ఉగాది తర్వాత వచ్చేవి లలితాదేవి నవరాత్రులు అండి. జూలైలో వారాహిమాత యొక్క నవరాత్రులు అనేవి వస్తాయి. మనకి అందరికీ తెలిసింది దసరా టైంలో వచ్చేవి దుర్గాదేవి నవరాత్రులు. ఈ 4 నవరాత్రులకి కూడా చాలా విశిష్టత అనేది ఉంది. అందులోనూ లలితాదేవి నవరాత్రులకి మాకు అయితే చాలా ఎక్కడ లేని అనుబంధం అయితే ఉంది. ఈ నవరాత్రుల్లో లలితాదేవి నవరాత్రులు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నాకు చాలా అనుభూతులు, ఎప్పుడు చాలా ఇయర్స్గా అవ్వలేని పనులన్నీ కూడా ఇప్పుడు అవుతూ ఉంటాయి. మాకు చాలా ఈ నవరాత్రులకి మాకు చాలా అనుబంధం అనేది ఉంది. ఈ నవరాత్రులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలిసిన దాంట్లో మీకు నేను చెప్తాను. ఉగాది తర్వాత నుంచి, ఈ సంవత్సరం అయితే ఉగాది రోజు నుంచి మొదలయ్యింది. ఉగాది నుంచి మనకి ఏప్రిల్ 6 శ్రీరామనవమి వరకు కూడా ఈ నవరాత్రులు అనేవి ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేదీన ఈ నవరాత్రులకు మీరు ఉద్యాపన అనేది చెప్పుకోవచ్చు. నవరాత్రులు అనగానే భయపడి ఏం చేయాలి, అమ్మో రెండు పూట్ల దీపం పెట్టాలి, అమ్మవారికి ప్రసాదం చేయాలి అని మీరు అస్సలు కంగారు పడద్దు. మీకున్నంతలో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే ఈ ఉగాది రోజు నేను చేసుకున్న పూజ వీడియో అనేది క్లిప్ అనేది యాడ్ చేశాను. ఉదయము సాయంత్రము దీపం పెట్టుకొని మనకు కలిగిన దాంట్లో అమ్మవారికి జస్ట్ పంచదార బెల్లం నైవేద్యం పెట్టుకొని రోజు లలితాదేవి సహస్రనామం చదువుకుంటే చాలు, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది. అండ్ అమ్మవారిని నమ్మి మనం ఏం పూజ చేసినా సరే మనకి తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటుందని నా నమ్మకం. ఇదే అండి నవరాత్రులు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.